శ్రీ మహాగణపతయే నమః. అందరికీ నమస్కారం. ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ ఈ విధంగా జరుపుకోవాలి. ఉగాది పండుగకు ముందే ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఉగాది రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి వాకిట్లో ముగ్గులు వేయాలి. తలకు పెయికి నువ్వుల నూనె ఎవరి తలకు వాళ్ళే రాసుకొని తల స్నానం చేయాలి. మడి బట్టలు లేదా కొత్త బట్టలు ధరించాలి. నుదుటికి గంధం కుంకుమ బొట్టు పెట్టుకొని సూర్యనారాయణునికి రాగి చెంబుతో నీళ్లు చూయించి 3 సార్లు కొద్ది కొద్దిగా పోస్తూ సూర్యనారాయణునికి నమస్కరించుకోవాలి. తర్వాత ఇంటి కడపలకు తడి పసుపు రాసి కుంకుమ పిండితో బొట్లు పెట్టి అలంకరించి గుమ్మానికి మామిడి ఆకుల తోరణం కట్టాలి. ఆడవాళ్ళు జుట్టు ముడి వేసుకొని ముఖానికి కొద్దిగా పసుపు రాసుకొని నుదుటికి తిలకం బొట్టు పెట్టుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని గంధం రాసుకొని పాదాలకు పసుపు రాసుకొని తలలో ఒక్క పువ్వైనా పెట్టుకోవాలి. తులసి చెట్టుకు నీళ్లు పోసి నమస్కరించుకోవాలి. తర్వాత ఛాయ్ తాగాలనుకునే వాళ్ళు తాగవచ్చు. తాగిన తర్వాత పూజా గదిలో దేవుళ్లను పులికప్ చేయాలి. పులికప్ అనగా మడి నీళ్లతో దేవుళ్లను కడిగి తూడ్చి గంధం పెట్టి పసుపు కుంకుమతో అలంకరించి పత్తి వస్త్రాలు వెయ్యాలి. బట్ట వస్త్రాలు వెయ్యాలనుకునే వాళ్ళు ఉగాది పండుగ రోజున కొత్త బట్ట వస్త్రాలు వేస్తే చాలా మంచిది. తర్వాత దేవతలకు పువ్వులు అలంకరించాలి. మీకు వీలైతే దవనం ఆకు అమ్మవారికి పూజలో పెట్టి పూజిస్తే ఉగాది రోజున చాలా మంచి ఫలితం ఉంటుంది. దీపాలు వెలిగించాలి. అగరబత్తులు వెలిగించాలి. దేవతలకు దీపధూపాలు చూయించాలి. పుల్ల పువ్వులు అక్షంతలు పట్టుకొని అమ్మవారి అష్టోత్తర నామాలు చదువుతూ వేయాలి. కొబ్బరికాయ కొట్టి దేవుళ్ళ ముందు పెట్టి తర్వాత కొత్త సంవత్సరంలో వసంత ఋతువులో కొత్తగా పండిన చింతపండును పులుసు తయారు చేసి కొత్త కుండలో పోసి కొత్త చెరుకు రసంతో చేసిన కొత్త బెల్లం తీపి కలిపి కొత్తగా పూసిన మామిడికాయ పిందెలు వగరుగా ఉంటాయి. వాటిని తురిమి పులుసులో కలపాలి. వేప పువ్వు తీసి చేదుగా ఉంటుంది, దాన్ని కూడా పులుసులో కలపాలి. కారంకు బదులు పచ్చిమిరపకాయలు 2 మిక్సీలో నూరి లేదా చిన్నగా కట్ చేసి పులుసులో కలపాలి. వీటికి బదులు మిరియాలు కలిపిన కారంగా ఉంటుంది. ఉప్పు 1/2 టీ స్పూన్ పులుసులో కలపాలి. ఈ 6 రుచులు కలిసిన తర్వాత సారపప్పును వేయాలి లేదా పుట్నాల పప్పును వేయాలి. సోంపు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కాజుపప్పు లేదా పుట్నాల పప్పు లేదా గసాలు వీటన్నిటిని పౌడర్ చేసి పులుసులో కలిపితే మంచి రుచికరమైన పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని కొత్త కుండలో పోసి దేవుడు ముందు పెట్టాలి. తర్వాత నానబెట్టిన పెసరపప్పును ఒక ఆకులో గాని గిన్నెలో గాని వేసి దేవతల ముందు పెట్టాలి. ఒక నిండు చెంబులో నీళ్లు తీసుకొని ముందుగా విఘ్నేశ్వరునికి, శివపార్వతులకు, లక్ష్మీనారాయణులకు, పరమపిత వాగ్దేహిని మాత సరస్వతీదేవికి, అందరి దేవతలకు, మీ ఇంట్లో ఉన్న సర్వదేవతలకు కూడా ఈ పచ్చడిని, వడపప్పును, కొబ్బరికాయ ముక్కలను నివేదన చేయాలి. చెంబు నీళ్ళతో ఒక చెంచాడు నీళ్లు తీసుకొని 3 నుంచి 3 సార్లు నీళ్లు తిప్పి చేతితో దేవతలకు చూయిస్తే నైవేద్యం నివేదన చేసినట్టు. తర్వాత సాంబ్రాణి ధూపం వెయ్యాలి. హారతి వెలిగించి కర్పూర హారతి సర్వదేవతలకు చూయించి ఒకసారి నీళ్లు చుట్టి దేవతల కళ్ళకు హారతి అద్ది మీ కళ్ళకు హారతి అద్దుకున్న తర్వాత కొన్ని అక్షంతలు దేవతల పాదాలకు వేసి నమస్కరించుకొని కొద్దిగా తడి పసుపును అమ్మవారి ఛాతీ పైన పసుపు పెట్టి అమ్మవారి మంగళసూత్రానికి పుస్తెలకు ముద్ద పసుపు పెట్టినట్టుగా భావన చేసుకొని అదే పసుపును మీ తాళిబొట్టుకు కూడా పెట్టుకొని దీర్ఘ సుమంగళి యోగం కలిగి ఉండాలని, మీ కుటుంబం సహా కుటుంబ నామ క్షేమ స్థైర్య ఆయురారోగ్య క్షేమంగా కలిగి ఉండాలని
భగవంతుణ్ణి ప్రార్థించిన తర్వాత దేవుడు దగ్గర పెట్టిన పచ్చడి కుండను తీసి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ పచ్చడిని తాగాలి. పడగడుపున ఈ పచ్చడి తాగడం వలన 6 రుచులు కలిగి ఉండిన పచ్చడి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వాతం, పిత్తం లాంటి వ్యాధులు ఉన్నా తొలగిపోతాయి. 6 రుచులు పచ్చడి కలిగిన పచ్చడి తాగడం వలన కొత్త సంవత్సరంలో ఉగాది పండుగ రోజున 6 రకాల పచ్చడి ఆరగించడం వలన సంవత్సరం పొడుగునా మన జీవితంలో 6 రకాల రుచుల వలె సంతోషాలు విరజిల్లుతాయని నమ్మకం. దేవుడి దగ్గర పెట్టిన పెసరపప్పు, వడపప్పును కూడా ప్రసాదంగా తీసుకొని తర్వాత వంట మొదలు పెట్టుకోవాలి. పిండి వంటలు చెయ్యాలి. అన్నం, కూరగాయలు, మామిడికాయ పప్పు, చట్నీ, పెరుగు, ముఖ్యంగా ఈ వంటలు చెయ్యాలి. మీకు వీలైతే పులిహోర, వడలు కూడా చేయవచ్చు. ఈ వంటలు సిద్ధం చేసుకున్న తర్వాత మధ్యాహ్నం 12:30 వరకల్లా అమ్మవారికి నైవేద్యం నివేదన చేయాలి. నిండు చెంబులో నీళ్లు తీసుకొని నైవేద్యం చుట్టూ 3 సార్లు నీళ్లు తిప్పి చేతితో నైవేద్యం నివేదన చేయాలి. సర్వదేవతలకు అమ్మవారికి నైవేద్యం సమర్పయామి అంటూ 1/2 నిమిషం కళ్ళు మూసుకొని తెరిచి తర్వాత 2 ఆకులు, 2 అరటి పండ్లు, 2 వక్కలు తాంబూలం పెట్టి తాంబూలం చుట్టూ నీళ్లు తిప్పి అమ్మవారికి తాంబూలం సమర్పయామి అని తాంబూలం చూయించాలి. తర్వాత సాంబ్రాణి ధూపం తప్పనిసరిగా వెయ్యాలి. ఉగాది పండుగ రోజున కర్పూర హారతి వెలిగించి సర్వదేవతలకు హారతి చూయిస్తూ ఘంటానాదం చేస్తూ హారతి చుట్టూ నీళ్లు తిప్పి దేవతల కండ్లకు హారతి అద్ది మీ కండ్లకు హారతి అద్దుకోవాలి. అక్షంతలు దేవతల పాదాలకు వేసి నమస్కరించుకోవాలి. కుటుంబ సభ్యులు కలిసి అందరూ భోజనం చేసుకున్న తర్వాత ఉగాది పండుగ రోజున గోవును పూజిస్తే చాలా మంచిది. కాబట్టి ఆలయానికి వెళ్ళి గోవును పూజించి పంచాంగ శ్రవణం వినాలి. లేదా మీరే పూజా గదిలో కొత్త పంచాంగం పూజలో పెట్టి ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు పంచాంగంను కొద్దిసేపైనా శ్రవణం చేయడం చాలా మంచిది. ఇంట్లో పెద్దవాళ్ళు కొద్దిసేపైనా పంచాంగ శ్రవణం చెయ్యాలి. కుటుంబ సభ్యులు వినాలి. ఉగాది రోజున రామాయణం పారాయణం చేయడం వలన కూడా చాలా మంచి ఫలితం వస్తుంది. బ్రహ్మదేవుడు యుగం సృష్టించి ఆ సృష్టిలో మనుషులము మనని సృష్టించాడు. ఉగాది రోజున బ్రహ్మదేవుని సమేత వాగ్దేహి మాత సరస్వతీదేవిని నామస్మరణ చేసి ఆరాధించడం వలన చాలా మంచి ఫలితం ఉంటుంది. ఆరాధించిన వాళ్లకు జ్ఞానం మెరుగవుతుంది. బ్రహ్మదేవుని సృష్టిలో మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించుకోవాలి. వాళ్ళ దీవెన పొందాలి. తల్లిదండ్రులు లేని వాళ్ళు వాళ్ళ ఫోటోల ముందు నిల్చొని వాళ్ళ ఫోటోలకు నమస్కరించుకోవడం వలన వాళ్ళ ఆశీర్వాదంతో మన వంశం అభివృద్ధి అవుతుంది. శుభం.